హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇళ్ల కొరకు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి లేటెస్ట్‌గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాల అప్డేట్స్ మీరు వెంటనే కూడా తెలుసుకోవచ్చనమాట. సో, ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే హౌసింగ్ ఫర్ ఆల్, అందరికీ ఇల్లు. సో, ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రెజెంటు లబ్ధిదారుల కోసము సర్వేలయితే జరుగుతున్నాయండి. ఈ సర్వేలో భాగంగా గతంలో ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల కేటాయింపులు, అదేవిధంగా ఇళ్ల పట్టాలకు సంబంధించి వెరిఫికేషన్ అయితే చేస్తున్నారనమాట. ఈ వెరిఫికేషన్‌లో భాగంగా అనర్హులను గుర్తించి, అనర్హుల స్థానంలో అర్హులకు మాత్రమే ఇల్లు లభించే విధంగా హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్ అనేది ప్రజల్లోకైతే తీసుకువస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారైతే చెప్పారు. సో, రాబోయే 15 రోజుల్లో, అంటే ఈ నెలాఖరు లోపల సో, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలన్నిటికీ కూడా వెరిఫికేషన్ పూర్తి చేసి, అందులో ఎవరైనా సరే అనర్హులు గనక గుర్తించినట్లయితే వారిని తొలగించి ఒక లిస్ట్ అనేది రెడీ చేయబోతున్నారనమాట. సో, కలెక్టర్ల యొక్క ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయండి. సో, ప్రస్తుతం హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్‌కి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది గవర్నమెంటు. సో, దీనికి సంబంధించి మనకు లేటెస్ట్‌గా ఈరోజు పత్రికా ముఖంగా అయితే కొన్ని వివరాలను ప్రచురించారు. సో, వాటిని కూడా ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయడం జరుగుతుంది. సో, ఒకసారి చూడండి. ఈ యొక్క అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ నేను మీకు మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే పోస్ట్ చేస్తున్నాననమాట. మీరు చూడకపోతే ఒకసారి చూడండి. సో, ఇక్కడ మనకు క్లియర్‌గా అయితే చెప్పున్నారు చూడండి. 2026 నాటికి ఏపీలో 5,00,000 కొత్త ఇల్లు పూర్తి చేసి ఇవ్వాలని చెప్పి ఇక్కడ మనకు క్లియర్‌గా అయితే చెప్పారనమాట. ఇందులో ఉన్నటువంటి మ్యాటర్ ఒకసారి మనము చదువుకుందాము. వచ్చే ఏడాది జూన్ నాటికి 5,00,000 ఇళ్లను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులతో సీఎం సమావేశం అయితే అవ్వడం జరిగిందనమాట. గృహ నిర్మాణ శాఖకు సంబంధించి సమీక్షలో మాట్లాడుతూ ఇల్లు లేని వారికి అర్బన్‌లో 2 సెంట్లు, రూరల్‌లో వచ్చేసి 3 సెంట్లు ఖచ్చితంగా ఇవ్వాలని, సొంత స్థలం ఇవ్వడంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి కూడా డబ్బులు కూడా ప్రభుత్వం ఇస్తుందని చెప్పారనమాట. వ్యక్తిగత ఇళ్లకు జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని, లేని వారికి 5 ఏళ్లలో ఇల్లు కట్టిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైతే చేశారనమాట. 2029 నాటికి ఇల్లు, గ్యాసు, కరెంటు, నీళ్లు ఇలా ప్రజలకు అన్ని సదుపాయాలను కల్పించాలని ముఖ్యమంత్రి వివరించారు. పోలవరం నుంచి బనకచెర్ల అనుసంధానం తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారనమాట. పోలవరం నుంచి బనకచెర్లకు కార్పొరేషన్ ఏర్పాట్లు చేయాలని, 4 నెలలు ప్రారంభించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొందాలని ఆయన అధికారులకు ఆదేశించినట్లు ఇక్కడ మనకు క్లియర్‌గా అప్డేట్స్ అయితే ఉన్నాయి. మరొక న్యూస్ పేపర్‌లో కూడా ఇదే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. 2026 జూన్ నాటికి 5,00,000 ఇల్లు పూర్తి చేయాలని, రాష్ట్రంలో 5,00,000 ఇళ్ల నిర్మాణానికి వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి వారికి ఒకే రోజు ప్రారంభించాలని హౌసింగ్ అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు లక్ష్యాన్ని నిర్దేశించారనమాట. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఉన్నటువంటి అర్హులైనటువంటి పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు, మరియు ఆ యొక్క ఇళ్లను పూర్తి చేసుకునేందుకు డబ్బులను కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే త్వరితగిన మార్గదర్శకాలను విడుదల చేస్తూ రావడం జరుగుతుందన్నమాట. అయితే మనము ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన మరొక విషయం అయితే ఒకటి ఉందండి. ఆల్రెడీ వైసీపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల్లో కొంతమందికైతే ఇళ్లనైతే తొలగించబోతున్నారు. అటువంటి వాళ్ళు ఎవరంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ ఇళ్ల స్థలం పొంది మీరు ఆ యొక్క ఇళ్ల స్థలంలో ఇల్లు నిర్మాణం ఇంకా చేపట్టకుండా ఖాళీగా వదిలేసినట్లు వాటిని క్యాన్సిల్ చేయబోతున్నారనమాట. అలానే ఆల్రెడీ లబ్ధిదారుల్లో ఎవరైతే వైట్ రేషన్ కార్డ్ లబ్ధిదారుల్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే మీరు అప్లై చేసుకునేటప్పుడు రేషన్ కార్డ్ అనేది యాడ్ చేస్తారు కదా! ఆ రేషన్ కార్డ్‌కి సంబంధించి మీరు ముఖ్యంగా ఆహ్, ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తికి 4 చక్రాల వాహనం ఉండడము, అదేవిధంగా అతను ఆదాయపు పన్ను చెల్లిస్తూ ఉండడము, ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ యొక్క అనర్హులను గుర్తిస్తామని జెప్పి చెప్తున్నారనమాట. ఇళ్ల స్థలము, ఇంటి పట్టా మీకు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి కండిషన్స్ గనుక ఉన్నట్లయితే మీ యొక్క ఇంటి పట్టా క్యాన్సిల్ చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది. మనకు మరికొన్ని సందర్భాల్లో కూడా ఇంటి స్థలాన్ని క్యాన్సిల్ చేసేందుకు అవకాశము ఉంటుంది. అది ఎలాంటి సందర్భాలంటే, మీకు ఇచ్చినటువంటి లేఅవుట్ అనేది ఊరికి చాలా దూరంగా ఉండడము, శ్మశానానికి దగ్గరగా ఉండడము, ఆ యొక్క ఏరియాల్లో ఎవరు కూడా ఫెసిలిటీస్ బాగా లేకుండా ఉన్నట్లయితే
ఆ లేఅవుట్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసేసి సో ఇప్పుడు పేదలందరికీ ఇల్లు హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ కింద అయితే ఇస్తామని చెప్తున్నారనమాట. సో కాబట్టి ఈ విధంగా కూడా మనకు మార్గదర్శకాలు అనేటివి రాబోతున్నాయండి. సో హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్‌కి సంబంధించి వీలైనంత త్వరగా అప్డేట్స్ అనేటివి వస్తాయి. నేను మీకు తప్పకుండా తెలియచేయడం జరుగుతుంది. సో మీరు రెగ్యులర్‌గా మన ఛానెల్‌ని ఫాలో అవుతుండండి. అలానే మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు వెంటనే తెలుసుకోవచ్చనమాట. సో ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్‌లో వచ్చేటువంటి ఆర్టికల్స్‌ని అదేవిధంగా సో ఈ విధంగా గవర్నమెంట్ అఫీషియల్ అప్డేట్స్ అన్నిటిని కూడా నేను మీకు మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానెల్‌లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే అవైలబుల్‌లో ఉంది. తప్పకుండా మీరు మా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. సో ఈ ఇల్లుకి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మీకు రిప్లై అయితే తప్పకుండా ఇవ్వడం జరుగుతుందండి. సో హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్‌కి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు 2026 జూన్ నాటికి 5,00,000 ఇల్లు పూర్తి చేసేందుకు ప్రభుత్వం అయితే విరివిరిగా నినాదాలను అదేవిధంగా విధి విధానాలను విడుదల చేసేందుకు అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది.